కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది లేకపోతే ఎలాంటి పర్యవసానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడిప్పుడే స్పోక్స్ పర్సన్స్‌కి, పార్టీ అభిమానులకి తెలిసి వస్తుందనుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ యాక్షన్ ప్లాన్ నిష్పక్షపాతంగా కొనసాగుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, ఒక పార్టీకి స్టాండ్ తీసుకుంటున్నప్పుడు ప్రత్యర్థిని స్థాయికి మించి ఓ బోర్డర్ లైన్ క్రాస్ చేసి విమర్శలైతే చేయవద్దు అనేది నా రిక్వెస్ట్. దానికి కారణం ఏంటంటే పార్టీ అధినేతలు బాగుంటున్నారు, లీడర్లు బాగుంటున్నారు, మంత్రులు బాగుంటున్నారు, ఎమ్మెల్యేలు బాగుంటున్నారు. కానీ ఎవరు నలిగిపోతున్నారు? కామన్ మ్యాన్, సామాన్య వ్యక్తి. ఎవరైతే కాస్త జీతం డబ్బుల కోసం మధ్యలో ఉండి పార్టీపై అభిమానంతో కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ మధ్యలో వారధిగా ఉండి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వ్యక్తులు బలవుతున్నారు. వాళ్ళు జైలు పాలవుతున్నారు. వాళ్ళపై కేసులు నమోదవుతున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్రిటిసిజంని బార్డర్ లైన్కి మించి చేయవద్దనేది నా వినపం సోషల్ మీడియాలో. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి శ్రీరెడ్డిని క్షమించాలా వద్దనే విషయం కూడా రైట్ నో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిబేట్ చేసుకుంటున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, చేసిన కర్మకి ఖచ్చితంగా పర్యవసనాలు ఫేస్ చేయాల్సిందే ఒక ఫిలాసఫికల్ మోడ్లో రైట్ నో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలానే కూటమి అభిమానులు ఉన్నారు. ఇక ఇవాళ ఉదయం శ్రీరెడ్డి క్షమాపణలు కోరింది. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని. తెలుసు అందరికీ గతంలో శ్రీరెడ్డి వాళ్ళ గురించి ఎలాంటి కామెంట్స్ చేసిందో, అంతా కూడా ప్రస్తుతం అప్రస్తుతం, పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు కూడా కావవి. అలానే శ్రీరెడ్డి వైఎస్ జగన్ గారికి కూడా ఒక లేఖ రాసింది. ఇక నుంచి తాను వైఎస్ఆర్సీపీ గురించి ఏం మాట్లాడను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి కార్యకలాపాలు కూడా దూరంగా ఉంటారని చెప్పి శ్రీరెడ్డి కామెంట్ చేసింది. ఇక రైట్ నౌ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, కూటమి అభిమానులు సోషల్ మీడియాలో ఏం డిబేట్, ఏం డిస్కస్ చేసుకుంటున్నారంటే శ్రీరెడ్డిని క్షమించాలా వద్దా అనేది డిస్కస్ చేసుకుంటున్నారు. కామెంట్ సెక్షన్లో కావచ్చు, వాటిలో శ్రీరెడ్డిని క్షమించాలి అని చెప్పి కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే ఆడకూతురు ఏదో పార్టీపై అభిమానంలో ప్రత్యర్థుల్ని కాస్త అతిగానే తోలనాడింది, బట్ ఈసారి క్షమించి వదిలేద్దాం అని చెప్పి కొంతమంది అభిమానులు అంటుంటే, మరికొంతమంది ఏమో శ్రీరెడ్డిని నమ్మడానికి లేదు, ఆమె డ్రామా చేస్తుంది, ఆమె నాటకాలు ఆడుతుంది, మళ్ళీ త్వరలో ఈ ముసుగు తీసేసి కంప్లీట్ యూటర్న్ తీసుకున్న ఆశ్చర్యపోక్కర్లేదని చెప్పి మరికొంతమంది ఫ్యాన్స్ అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఏపీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనకి ఇప్పటికీ తెలియదు, కానీ అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు అయితే బాగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తుంటే అరెస్ట్ అయ్యే అవకాశాలే బాగా ఉన్నాయి. మరి చూడాలి ఫ్యూచర్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది శ్రీరెడ్డి విషయంలో. ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూట్రల్ నెటిజన్స్ కూటమి ప్రభుత్వం యొక్క యాక్షన్ ప్లాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే శ్రీరెడ్డి లాంటి ఒక టాక్సిక్ భావజాలం ఉన్న వ్యక్తిని ఇలా అడ్డుకట్ట వేయగలిగారు, ఆమెని ఆపగలిగారు, భయపెట్టగలిగారు అంటే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం యొక్క సక్సెస్గానే మనం పరిగణించాలి. సో ఇలా సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఎవరైతే తమ టాక్సిక్ భావజాలాన్ని ఇంకా వ్యక్తపరుస్తున్నారో పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో గనక నిష్పక్షపాతంగా వ్యవహరించగలిగితే ఫర్దర్ డేస్లో సోషల్ మీడియాలో ఈ టాక్సిసిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఒక హెల్తీ సోషల్ మీడియా అట్మాస్ఫియర్ ప్లాట్ఫామ్ అయితే ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు.